గురుగారు, రైట్ సోదరులు విమాన నిర్మాణ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ అంతకన్నా ముందే మన భారతదేశంలో ఈ ప్రయోగం విజయవంతంగా జరిగిందనటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? స్పష్టమైన ఆధారాలు మనకు కనపడుతూ ఉన్నాయి. భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు. సంస్కృత విద్యార్థి అయిన శివకర్ బాపూజీ తల్పడే ఆ విజ్ఞానాన్ని బాగా అధ్యయనం చేశాడు. దాన్ని పరీక్షించాలనుకొని విమానాన్ని తయారు చేశాడు. దాన్ని ముంబైలోని జుహూ చౌపాటి బీచ్లో హైకోర్టు జడ్జి ముందు, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ముందు, అనేక మంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించాడు. విమానము 1500 అడుగుల పైకి లేచింది. విమానంలో పైలట్ లేడు. శివకర్ బాపూజీ తల్పడే చేతిలో ఒక సాధనం ఉంది. ఆయన ఒక మీట నొక్కితే గాల్లోకి లేస్తోంది, ఇంకొక మీట నొక్కితే భూమి మీదికి చేరుతోంది. ఒక డ్రోన్ లాగా 1895వ సంవత్సరంలోనే ప్రపంచానికి విమాన నిర్మాణ విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించిన వాడు శివకర్ బాపూజీ తల్పడే. ఈ విజ్ఞానాన్ని ఎలాగైనా సంగ్రహించాలన్న ఆలోచనతో లండన్ నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు శివకర్ బాపూజీ తల్పడే దగ్గరికి వచ్చి, మీ దగ్గరున్న ఆ డ్రాయింగ్స్ అన్నీ మాకు ఇవ్వండి, దీన్ని బాగా డెవలప్ చేస్తాం, మీకు కూడా విత్తాన్ని ఇస్తాము, పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని వంచి ఆ విజ్ఞానాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయారు. శివకర్ తన దగ్గర ఆ నిర్మాణాన్ని పెంచి ఇంకా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేంత ధనం లేని కారణంగా ఎప్పుడు లండన్ నుంచి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. లండన్ నుంచి ఆ విజ్ఞానం అమెరికా చేరింది. రైట్ సోదరులు ఆ విజ్ఞానాన్ని గ్రహించి 1903 డిసెంబర్ 12వ తేదీన ప్రయోగాత్మకంగా గాలిలోకి విమానాన్ని లేపి, మేమే ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేశాము అని చెప్పుకున్నారు. ఆధారాలు లేని కారణంగా, ఇన్ని మాధ్యమాలు ఆ రోజులలో లేని కారణంగా జరిగిన వంచనకు మనోవ్యధతో మంచాన పడి భార్య కూడా ప్రాణాలు వదిన కారణంగా 1917వ సంవత్సరంలో 53వ ఏట శివకర్ బాపూజీ తల్పడే తన తనువు చాలించాడు. ఇలా అద్భుతమైన భారతీయులు చేసిన పరిశోధనలన్నింటినీ వంచి కైవసం చేసుకున్నటువంటి వారు ఆ విజ్ఞానాన్ని తామే ప్రపంచానికి అందించామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అసలైన విజ్ఞానము భారతీయుల ద్వారా మాత్రమే ప్రపంచానికి అందింది. ఆ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం వాళ్ళు కఠోరమైన తపస్సు చేశారు. భరద్వాజుడు అద్భుతమైన తపశ్శక్తితో విమాన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. దాన్ని అధ్యయనం చేసి 32 రకాలుగా 500 విమానాలను తయారు చేయటానికి కావలసిన విజ్ఞానాన్ని గ్రంథస్థం చేశాడు శివకర్ బాపూజీ తల్పడే.